3 రోజుల్లో ఇండిగో విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇండిగో విమానాల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. వీలైనంత త్వరగా సాధారణ విమానయాన సేవల పునరుద్ధరిస్తామని తెలిపింది. 24 గంటలు పనిచేసేలా పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఇండిగోలో జరిగిన తప్పుపై దర్యాప్తు చేయాలని కేంద్రం నిర్ణయించింది. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని రామ్మోహన్ నాయుడు తెలిపారు. మూడు రోజుల్లో ఇండిగో విమాన సేవలను పూర్తిగా పునరుద్ధరిస్తామని కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఇండిగో విమానాల సమస్యపై కేంద్ర పౌర విమానయాన శాఖ ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలు ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, విజయచంద్రిక, ఇండిగో ఏదైతే విమానాల రద్దు అదేవిధంగా విమానాల జాప్యంకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయిందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి కేంద్రం తగిన చర్యలు తీసుకుంది. కొద్దిసేపు క్రితం మనం చూసాం, ఏదైతే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు విడుదల చేసినటువంటి ప్రకటనలో ఈ యొక్క ఇండిగో ఎయిర్లైన్స్ లో జరుగుతున్నటువంటి అంతరాయాన్ని పరిష్కరించడానికి పౌర విమానయాన మంత్రిత్వ శాఖ అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించింది. అందులో ఈ ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ ఏదైతే ఉన్నాయో FDTL ఆదేశాలని అబైన్స్ లో పెట్టాము. అంతేకాకుండా విమాన భద్రతపై రాజీ పడకుండా ప్రయాణికులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు, విద్యార్థులు, అత్యవసరమైనటువంటి విమాన ప్రయాణంపై ఆధారపడే ఇతరులు వీళ్ళ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే సాధారణ విమాన సేవలు వీలైనంత త్వరగా అంటే 2-3 రోజుల్లోనే తిరిగి గణనీయంగా పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అంతేకాకుండా మంత్రిత్వ శాఖ నుంచి ఇచ్చినటువంటి ఆదేశాలను తక్షణం అమలు చేయాలని కూడా విమానయాన సంస్థకు నిర్దేశించాం. రేపటి విమాన షెడ్యూల్ ప్రారంభమై సాధారణ స్థితికి వస్తాయని ఆశిస్తున్నామని ఆశాభావం వ్యక్తం చేశారు. వచ్చే 2-3 రోజుల్లో విమాన సేవలు పూర్తి పునరుద్ధరణ అవుతాయని కూడా ఆయన ఆశాభావం వ్యక్తం చేస్తూ ఈ మీన్ టైం ప్రయాణికులకి ఆన్లైన్ అదేవిధంగా వ్యవస్థల ద్వారా క్రమం తప్పకుండా ఖచ్చితమైనటువంటి సమాచారం అందించాలని ఇండిగో కూడా సూచించాం. పెద్దైనటువంటి విమాన సర్వీస్ లో టికెట్లు తీసుకున్న వారికి ఆయా విమాన సంస్థలు టికెట్ మొత్తాన్ని కూడా వెంటనే రీఫండ్ చేయాలి. దీర్ఘకాలిక ఆలస్యం కాకుండా చిక్కుకుపోయినటువంటి ప్రయాణికులకు విమాన సంస్థలే హోటల్ వసతిని కూడా కల్పించాలని కూడా ఆ యొక్క విమాన సంస్థకు ఇండిగోకి ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలిపారు. అదేవిధంగా తాము చేపట్టినటువంటి చర్యలను కూడా చెప్పడం జరిగింది. అయితే ఇండిగో వ్యవహారం మీద 4 సభ్యులతో ఉన్నత స్థాయి దర్యాప్తు కమిటీని కూడా పౌర విమాన శాఖ ఏర్పాటు చేసింది. ఇందులో ఈ దర్యాప్తు కమిటీలో GCA జాయింట్ డైరెక్టర్ సంజయ్ K. బ్రహ్మణే, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ అమిత్ గుప్తా, సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్ కెప్టెన్ కపిల్ మాన్జీ, ఫ్లైట్ ఆపరేషన్ ఇన్స్పెక్టర్ లోకేష్ రాంపాల్ కూడా ఉన్నారు. ఇందులో టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ ఈ కమిటీకి చాలా క్లియర్ గా 15 రోజుల్లో ఈ దర్యాప్తు కమిటీ నివేదికను ఇవ్వాలని DGCA ఆదేశించింది. అందులో తీసుకోవాల్సినటువంటి చర్యలు, సంస్థ బలోపేతానికి అదేవిధంగా ప్రణాళిక లోపాల నిర్మూలనపైన నివేదికలో పొందుపరచాలని కూడా DGCA ఆదేశించింది. విమాన కార్యకలాపాల పునరుద్ధరణకు ఇండిగో ఎయిర్లైన్స్ తగిన చర్యలు తీసుకుంటుందో లేదో కూడా అంచనా వేయాలని ఉన్నత స్థాయి దర్యాప్తు బృందానికి DGCA దిశానిర్దేశం చేస్తూ గత సమీక్షలో ఇండిగో కోరినటువంటి 1 టైం మినహాయం ప్రకారం సంస్థ చేపడుతున్నటువంటి ఉపశమన చర్యలను సమీక్షించాలి. అంతేకాకుండా అసలు ఎందుకు ఇండిగో ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఆదేశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఆదేశాలను ఎందుకు లెక్క చేయలేదు, DGCA ఇచ్చినటువంటి కార్ నిబంధనలను అమలు చేయడానికి సకాలంలో ఇండిగో సంస్థ ఎందుకు సంసిద్ధత కాలేదు, పదే ఆదేశాలు ముందస్తు సూచనలు జారీ చేసినప్పటికీ కూడా ఇండిగో సంస్థ ఎందుకు నిర్లక్ష్యం వహించింది అన్న దానిపై కూడా ఈ ఉన్నత స్థాయి కమిటీ
పూర్తి స్థాయి దర్యాప్తు చేయాలంటూ డీజీపీ ఇచ్చినటువంటి ఆదేశాల్లో ఈ రోజు పేర్కొంది. ఓకే కృష్ణ, థ్యాంక్ యూ.